హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మన వీడియోలో మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనినే మజ్జిగ పులుసు అని, చల్లచారు అని ప్రాంతాలను బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఈరోజు నేను అందరూ తేలిగ్గా చేసుకునే విధంగా చూపించబోతున్నానండి. ఒక బౌల్లోకి 2 కప్పుల ఫ్రెష్ పెరుగుని తీసుకుంటున్నాను. మజ్జిగ చారుకి పులుసుని పెరుగైనా తీసుకోవచ్చండి. నిజానికి మజ్జిగ చారుకి ఫ్రెష్ పెరుగు కంటే లైట్‌గా పులిస్తేనే టేస్ట్ బావుంటుంది. ఈ పెరుగు స్మూత్‌గా అయ్యే వరకు బాగా చిలకాలి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో, అదే కప్‌తో 1 కప్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని, మీకు పచ్చి ఉల్లిపాయ ఇష్టం ఉంటే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి ఈ మజ్జిగలో వేసి కలుపుకోండి. నేను మీడియం కన్సిస్టెన్సీలో తీసుకుంటున్నాను. మీకు కొంచెం పలచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేయట్లేదండి. వేసినా కూడా మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బావుండవు. అందుకే వేయట్లేదు. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసిన 5 పచ్చిమిరపకాయలు, హాఫ్ ఇంచ్ అల్లాన్ని కూడా కట్ చేసి వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వీటిని లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని మజ్జిగలో వేసుకొని కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఈ మజ్జిగ తెల్లగా కనిపిస్తుంది కదా! కాసేపటికి పసుపు రంగులోకి వస్తుందండి. అలా అని మీరు పసుపు యాడ్ చేయొద్దు. అంతేనండి, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.